వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులకు ప్రమాదం తప్పింది. పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అదృష్టం కొద్దీ ఆ రూమ్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల ఓ విద్యార్థినికి ఫ్యాన్ ఊడిపడి తల పగిలిన ఘటన చోటు చేసుకుంది. వరుస ఘటనలతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వరుస ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురాతన భవనాలలో హాస్టల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని అంటున్నారు. ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడిపడతాయా, ఎవరిపై ఫ్యాన్లు ఊడిపడతాయా అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో గడుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులను అన్ని వసతులు ఉన్న భవనాలలోకి మార్చాలని వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. నిన్న అర్ధరాత్రి నుంచి కాకతీయ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజుల క్రితం చూస్తే ఒక విద్యార్థి పైన ఫ్యాన్ ఊడిపడి అతను తలకు గాయం కావడం విద్యార్థి పైన ఫ్యాన్ పడి తలకు గాయం కావడం జరిగింది. మరి నిన్న రాత్రి 11 గంటల సుమారు 11 టైంలో కూడా స్లాబ్ కు సంబంధించిన పైపెచ్చులు మొత్తం ఊడిపడి ఆ రూమ్ లో పడటంతో పాటు ఆ రూమ్ లో అంటే విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పాటు పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులని చూస్తే ప్రతిరోజు కాకతీయ యూనివర్సిటీలో ఏదో ఒక ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. దీనికి సంబంధించి తెలుసుకునేదానికి పోతన హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ముందుకు విద్యార్థులు బైఠాయించడంతో పాటు సమస్య తెలుసుకునేందుకు ఓ రిజిస్టర్ పోతన హాస్టల్ కాగా అతన్ని లోపల పెట్టి డోర్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా గత కొద్ది రోజులు చూస్తే కాకతీయ యూనివర్సిటీలోని పోతన గర్ల్స్ హాస్టల్ సంబంధించిన పై పెచ్చులు ఊడిపడి కింద పడడం జరిగింది. దీంతో పాటు కొంతమంది అదృష్టంతో విద్యార్థులు కూడా ఎవరో లేకపోవడంతో పాటు వారి యొక్క పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. ఇటీవల ఒక అమ్మాయి పైన ఫ్యాన్ కూడా మొత్తం ఊడి మీద పడడంతో తలకు గాయమైంది. అయినా కూడా అధికారులు కానీ ఇటు కాకతీయ యూనివర్సిటీ వీసీ లేరు, తాత్కాలికంగా ఉన్నవారు కలెక్టర్ ఉన్నారు, వారు కూడా పట్టించుకోకపోవడంతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఎప్పుడైతే నిర్మించారో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా పురావస మొత్తం బిల్డింగ్స్ మొత్తం పాతపడిపోవడంతో పాటు అవి ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ కూలిపోతాయని చెప్పి విద్యార్థులు కూడా భయంతో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క భవనాలు ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ స్టార్టింగ్ లో ఎప్పుడైతే నిర్మించారో అప్పుడు నిర్మించిన భవనాలు, ఈ భవనాలకు సంబంధించి ఇప్పటి వరకు దానికి సంబంధించిన మైనర్ రిపేర్స్ కానీ ఎలాంటి చేపించకపోవడంతో పాటు ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. యూనివర్సిటీలో ఒక హాస్టల్ పైపెచ్చులే అంటే బిల్డింగ్ సంబంధించిన పైపెచ్చులే కాకుండా హాస్టల్లో ఏ వసతులు కూడా సక్రమంగా లేకపోవడంతో పాటు విద్యార్థినిలు ఏదైతే గర్ల్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ సంబంధించిన దాంట్లో కూడా మొత్తానికి బాత్రూమ్స్ కానీ ఎలాంటి కూడా టాయిలెట్స్ కానీ ఏం కూడా కరెక్ట్ లేకపోవడంతో పాటు విద్యార్థులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే కాకతీయ యూనివర్సిటీలో ఇటు మెస్ లో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇటు హాస్టల్ భవనాలను చూస్తే హాస్టల్ భవనాలు కరెక్ట్ లేకపోవడంతో పాటు ఇక్కడ సంబంధించిన విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి నాయకులు కానీ ఈ రోజు వారు పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. లక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. సార్ ఏం చెప్తున్నాడమ్మా? రిజిస్టర్ గారు వచ్చారుగా.